కథ చెప్పడం చాలా కష్టం అర్రా. అయినా సరే ఏదో కష్టపడి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి సరేనా? పావు బెల్లు మళ్ళీ మోగుతుందర్రా. మళ్ళీ టింగ్ టింగా. ఈసారి ఎవరనుకుంటున్నారు? పోలీసు, అది కూడా రాజీవ్ కనకాల. ఏంటి పోలీస్ క్యారెక్టర్లో రాజీవ్ కనకాల? పోలీస్ అంటే నాకు చాలా భయం. కనీసం అరెకరం రాయించుకునేంత వరకైనా రాజీవ్ కనకాల కంట్లో పడకుండా ఉండాలి. ఎస్. ఇదిగో కిడ్నాప్ అబ్బాయ్యా, ఏంటి ఎక్కువ మాట్లాడావంటే నేను ఆ రాజీవ్ కనకాలకు పట్టించేస్తా. పోలీసు కానీ ఈ పోలీస్ ఎవరనుకుంటున్నారు? కాందాదా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఉందే, ఆ పని మనిషి వాళ్ళ ఆయన అనమాట. ఏంటి మనవాడు కూడా వీళ్ళని కాపాడదాం అనుకుంటాడు, కానీ డ్యూటీ మీద మక్కువ కన్నా పెళ్ళాం మీద ప్రేమ ఎక్కువైపోయి మనవాడు కూడా అక్కడే సెటిల్ అయిపోతాడర్రా. ఓహో, డ్యూటీ కంటే వాళ్ళ ఆవిడ మీద ఎక్కువ ప్రేమ. బాగుంది. బావు అసలు పరేష్ రావు లేడి, కోట శ్రీనివాసరావు గారు ఏరి, బావు తనికెళ్ళ భరణి గారు ఏరి. మనీ సినిమా హిట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి పాత్రలు వీళ్ళవి. మరి వీళ్ళందరూ ఇందులో లేరే. పైగా తనికెళ్ళ భరణి గారి వాయిస్ మాత్రమే మనకి వినిపిస్తుంది. ఏ కనిపించరా? అసలు ఏరి, వీళ్ళంతా ఏరి అని అడుగుతున్నాను నేను. అవును క్రిటిక్ రావు గారు, వాళ్ళందరూ కూడా ఉంటే బాగుండేది. మామూలుగా అయితే కిడ్నాప్ చేసిన గంటలోనో ఒక రోజులోనో డబ్బులు వచ్చేయాలి. వీళ్ళకేంటి ఇన్ని రోజులు పడుతుంది? యుఎస్ నుంచి వాళ్ళ నాన్న రాలేదా? ఇలాగైతే మన కిడ్నాపింగ్ కథ ఏమాత్రం ముందుకు నడవటం లేదు అని చెప్పి హీరోయిన్ లేదు తారా అలీషా అంటే మన మ్యాగీ ఆ అమ్మాయిని హింసించడం మొదలు పెడతారా, టార్చర్ చేస్తారా. దాంతో సరాసరి వాళ్ళ నాన్న లైన్లోకి దిగుతాడు. మీరు అక్కడ ఎవరిని హింసించొద్దు, మా అమ్మాయిని ఏమీ చేయొద్దు, మీకు కావాల్సిన డబ్బులు తీసుకొని నేను వచ్చేస్తున్నాను అంటాడు. కొట్టండర్రా, కొట్టండి. నేను మాట్లాడితే నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? ఈ గోగాని మన వాళ్ళందరూ కలిసి పంచగుట్ట శ్మశానానికి పంపిస్తారర్రా. ఏటి ఎందుకు అనుకుంటున్నారు? ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అక్కడికే డబ్బులు పంపిస్తానని చెప్పాడు, తిన్నగా వెళ్ళి డబ్బులు తీసుకొని రారా అని చెప్పి. మన వాడికి అక్కడ ఉండేటువంటి హడావిడికి వీళ్ళు చేసే ఫోన్ కాల్స్ సరిగ్గా వినిపించక సతమతం అవుతూ ఉంటాడా. ఇంతలోనే వీళ్ళేమనుకుంటారు, మన వాడు ఇంకా సమయానికి ఇంటికి తిరిగి రావటం లేదు అంటే డబ్బులు తీసుకొని చెక్కేశాడేమో అని అపార్థం చేసుకుంటారర్రా. దాంతో ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు అనుకోవడంతో విడివిడిగా కుంపట్లు పెట్టుకోవడానికి సిద్ధం అవుతారర్రా. వీళ్ళ నలుగురే మళ్ళీ వేరే కుంపట అంటే విడిపోయారా అంటే వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు మొదలవుతాయన్నమాట. అయినా కిడ్నాపింగ్ లో పార్ట్నర్షిప్లు ఉండకూడదు. నేను సోలో కిడ్నాపర్ని, సిగ్గేయట్లేదు కిడ్నాపర్ని అని చెప్పుకోవడానికి. ఏంటి నేను ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుంటూ వస్తాను. కిడ్నాప్ అయిన అమ్మాయికి వావ్ నేను కిడ్నాప్ అయ్యాను అన్న థ్రిల్ ఏమిటి? వావ్ మళ్ళీ ఆ మధ్యలో ఇరుక్కున్న వేణుమాధవ్కి అండర్ వరల్డ్లోకి వెళ్ళాలి అన్న ఆకాంక్ష ఏమిటి? మళ్ళీ కిడ్నాపర్లు అందరూ కొట్టుకోవడం ఏంటి 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 ఇదంతా? జేడి ఏడి? వావ్ హలో హలో, పూర్తిగా విను, ఫోన్ కట్ చేయొద్దు. చెప్పు. జగదీష్ ఫోన్ ఇవ్వు. జగదీష్ గారి ఇంట్లో లేడు. చెప్పేది విను, ఫోన్ మళ్ళీ పెట్టేసిందా? చెప్పానుగా, రిలయన్స్ నెట్వర్కే బెటర్. ఈ నలుగురు కిడ్నాపర్స్ లో కల్లా చాలా డేంజరస్ వాడు ఎవరో తెలుసారా? అబ్బాసు. అసలు అబ్బాస్ ఎవరనుకుంటున్నారు? ఇదిగో ఉన్నాడే సుబ్బరాజు. ఈ సుబ్బరాజు అంటే అజార్ అన్న అనమాట. ఈ అజార్ అన్నకి రైట్ హ్యాండ్ అన్నమాట. వీడు బాగా పేరు మోసిన క్రిమినల్లే. అబ్బో, అబ్బాస్కి బ్యాక్గ్రౌండ్ బాగుందే. అబ్బాస్ ఏం ప్లాన్ వేస్తాడు అంటే డబ్బులు వచ్చేస్తాయి, ఆ డబ్బులు తీసుకొని ముందు వీళ్ళందరినీ సఫా చేసేసి ఇక్కడి నుంచి అజార్ అన్నతో చెక్కేద్దామని ప్లాన్ వేస్తాడర్రా. అక్కడ ప్రీ క్లైమాక్స్. టెన్షన్ పడండి అర్రా, టెన్షన్ పడండి. He is too late. He using torchlight also. He is selling before I inform. He save all. What is he thinking? He is a Superman, Batman, He-Man, Shaktiman. I told you 100 times. You don't marry this fellow. ఇప్పుడు కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బులు తీసుకొని వాళ్ళ నాన్న రావాలి అని వీళ్ళందరూ అనుకుంటున్న టైంలో కాలింగ్ బెల్ మోగుతుందర్రా. అబ్బా ఎన్నిసార్లు మోగుతుంది పెద్దమ్మా. మోగగానే ఎవరు వస్తారో తెలుసా?
చలపతిరావు సూట్ కేసు పట్టుకొని వస్తాడర్రా. అంటే చలపతిరావు మ్యాగీ వాళ్ళ నాన్న. చలపతి బాబాయ్ వచ్చారా? ఆయనేనా నాన్న? అంటే చలపతిరావు వాళ్ళ నాన్న అనమాట. ఆగండి ఆగండి, ఇంతలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుందర్రా. ఈసారి చంద్రమోహన్ గారు సూట్ కేసు పట్టుకొని వస్తాడర్రా. ఆయనే అయ్యి ఉంటాడులే నాన్న. అంటే చంద్రమోహన్ వాళ్ళ నాన్న? ఇందాక సూట్ కేసు ఏమైంది? అంటే మ్యాగీ వాళ్ళ నాన్న చంద్రమోహనా? మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. ఈసారి నాగుబాబు సూట్ కేసు పట్టుకొని వస్తాడర్రా. ఏంటి పెద్దమ్మా ఈ ట్విస్ట్? నాగుబాబు గారు కూడా సూట్ కేసు పట్టుకొని వచ్చారా? అంటే నాగుబాబు వాళ్ళ నాన్న? చెప్పేద్దమ్మా, తర్వాత ఏమైంది చెప్పు. అవతల అమ్మోళ్ళు వచ్చే టైం అయింది. అది నేను చెప్పకూడదు, మీరు తెలుసుకోకూడదు. చెప్పు, క్లైమాక్స్ చెప్పకపోతే ఎట్టా? నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఏంటో ఈసారి అసలే 3 సూట్ కేసులు, ఒకటే టెన్షన్ గా ఉంది. క్లైమాక్స్ దాకా వచ్చిన తర్వాత ఏ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయో చెప్పకపోతే ఎలా పెద్దమ్మా? చెప్పు, కావాలంటే 1/2 ఎకరంలో 1/4 ఎకరం నీకు ఇస్తాను. ఏ సూట్ కేసులో డబ్బులు ఉన్నాయో, ఏ సూట్ కేసులో క్లైమాక్స్ ఉందో మీరే వెళ్ళి చూడండర్రా, నేను చెప్పను. చాలు, మనీ వచ్చింది, దాని సీక్వెల్ గా మనీ మనీ వచ్చింది, దాని ట్రీక్వెల్ గా మనీ మనీ మోర్ మనీ వచ్చింది, ఇక ఫోర్క్వెల్ గా మనీ 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 ఎక్స్ట్రా మనీ అని తీయాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే విరమించుకోండి, మమ్మల్ని కనికరించండి. వావ్, అదండి చక్రవర్తి ప్రొడక్షన్స్. సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్గా, జేడి చక్రవర్తి గారు స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందించిన మనీ మనీ మోర్ మనీ విశేషాలు. నెక్స్ట్ వీక్ మరో కథతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు, అయ్య చుట్టము కాదు, అయినా అన్ని అంది మనీ మనీ. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ.